ఈ టాటా హిటాచి ఒక రోజులో ఎంత మట్టి తవ్వుతుందో తెలుసా? దీని పవర్ స్పీడ్ చూస్తే షాక్ అవుతారు. అందరికీ నమస్కారం మయ్య, మీరు చూస్తున్నారు విలేజ్ బజ్ వైటీ. ఈ రోజు మనం టాటా హిటాచి పని చేస్తున్న ప్రదేశానికి వచ్చాం. ఇది ఎలా పనిచేస్తుందో, ఎందుకు ఎంత ఫేమస్ అయిందో, దీని పనితీరు ఎలా ఉంటుందో చూద్దాం రండి మయ్య. దీన్ని కొందరు 200 మిషన్ కూడా అంటారు మయ్య. ఇది పెద్ద పెద్ద చెరువులు, కాలువలు, రోడ్లు నిర్మాణాల పనుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు మయ్య. దీని హైడ్రాలిక్ సిస్టమ్ చాలా శక్తివంతంగా ఉంటుంది మయ్య. అందుకే దీన్ని తక్కువ సమయంలో కూడా ఎక్కువ మట్టిని తవ్వగలవు మయ్య. ఇది ఇప్పుడు బకెట్లో మట్టికి వెళ్తుంది, తర్వాత హైడ్రాలిక్ పవర్తో మట్టిని పైకి లేపి పక్కకు వేస్తుంది మయ్య. ఈ పని గంటల తరబడి కొనసాగుతుంది మయ్య. పెద్ద ప్రాజెక్టులో ఇలాంటి 200 కొక్లైన్లు కీలక పాత్రలు పోషిస్తాం మయ్య. ఈ సైజ్ మిషన్లో ఒక రోజులో భారీ స్థాయిలో మట్టిని తవ్వగలవు మయ్య. సరైన ఆపరేటర్ ఉంటే పని వేగంగా సురక్షితంగా పూర్తవుతుంది మయ్య. అందుకే నిర్మాణం రంగంలో ఈ టాటా హిటాచి మంచి పేరు ఉంది. ఇలాంటి భారీ మిషన్లు నడపడం అంత సులభం కాదు మయ్య, చాలా అనుభవం అవసరం. ఒక చిన్న తప్పు జరిగిన భారీ నష్టానికి మూల్యం అవుతుంది మయ్య ఈ మిషన్. ఇలాంటి భారీ యంత్రాలు లేకపోతే పెద్ద ప్రాజెక్టులు పూర్తవడానికి చాలా సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు మాత్రం కొన్ని రోజుల్లోనే భారీ స్థాయిలో పనులు పూర్తవుతున్నాయి మయ్య. ఇలాంటి భారీ మిషన్లు నడపడానికి కూడా లైసెన్స్ కావాలి మయ్య. వీటికి కూడా హెవీ లైసెన్స్ ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే దీన్ని కొక్లేను, టాటా హిటాచి లేదా డిగ్గర్ అని కూడా పిలుస్తారు మయ్య. ఈ భారీ సిలిండర్ వల్ల అతిగా ఉష్ణోగ్రత పెరిగి బకెట్ మట్టిలోకి వెళ్లి మట్టిని పట్టుకుని పైకి లేపి పక్కకు వేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ కొన్ని సెకండ్లలోనే జరిగిపోతుంది. ఈ భారీ మిషన్లు కొన్ని గంటల పరిగా పనిచేస్తుంటాయి. ఒక్కొక్క ఆపరేటర్ 12 గంటలు పనిచేస్తారు. నిమిషానికి 3 బకెట్లు లేదా 4 బకెట్లు మట్టి కూడా తీస్తారు. ఈ ఆపరేటర్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బళ్ళలో ఇన్బుల్ట్ అయ్యి ఏసీ కూడా వస్తుంది. ఈ టాటా హిటాచి పని మీకు ఎలా అనిపించింది? ఈ మిషన్లో మీకు బాగా నచ్చిన విషయం ఏది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి భారీ డిగ్గర్లు, జేసీబీలు, గ్రామీణ పనుల నిర్మాణాలు, ప్రాజెక్టులు వీడియోలు చూడాలనుకుంటే ఇప్పుడే మన విలేజ్ బస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.